అరుణ గారు మీరు చెప్పండి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ కలపై నెరవేరుతుందా లేదనే ఒక సందిగ్ధత. ఎందుకంటే గత కొంతకాలంగా ఇది ప్రైవేటీకరణ అవుతుంది అని చెప్పేసి వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రైవేటీకరణ చేయకుండా మేము కూడా సపోర్ట్ చేస్తామనే వ్యాఖ్యలు వస్తున్నాయి. సో ఆ కళ నెరవేరే సమయం ఆసన్నమైంది అనుకోవచ్చు అంటారా, లేదా కళ కలగానే మిగులుతుందంటారా? నమస్తే అండి. ఏ పరిశ్రమ అయినా, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వ రంగ సంస్థ అయినా సరే, లాభాల్లో కొనసాగుతున్నంత వరకు మాత్రమే దాన్ని ఎవరైనా సరే అదే స్థాయిలో ఉంచి అదే స్థితిగతుల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. స్టీల్ ప్లాంట్ అనేది గత కొంతకాలంగా వేల కోట్ల రూపాయల నష్టంలోకి వెళ్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రైవేటీకరణ ఆపండి అని ఫైట్ చేస్తున్నాం కానీ సొంత గనుల గురించి ఎప్పుడు ఫైటింగ్ అనేది జరగలేదు. ఈ సిచ్యువేషన్ అనేది సొంత గనులను లేకుండా, ఉత్పాదకత అనేది పెరగకుండా, లాభాల బాటలో నడవకుండా ఉన్నన్ని రోజులు ఈ సమస్య మళ్ళీ పునరావృతం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికీ కేంద్రం మనం ప్రైవేటీకరణను ఆపడానికి తలొగ్గినప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ సమస్య మళ్ళీ రిపీట్ అవుతుందేమో అన్న సందేహం అయితే డెఫినెట్ గా ఆ ఉద్యోగులు ఉంది, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డెఫినెట్ గా ఉంది. వాళ్ళు దానికి సంబంధించి మాకు ఒక ఆథరైజ్డ్ జియో అనేది రిలీజ్ చేయాలి, కేంద్రం ఎప్పటికీ దీన్ని ప్రైవేటీకరణ చేయము అని చెప్పేసి, దానికి సంబంధించి గన్లను కేటాయించాలి అని చెప్పేసి ఒక ఫైటింగ్ అయితే జరుగుతూ ఉంది. అది సక్సెస్ అవ్వనంత వరకు ప్రభుత్వాలు ఎవరు మారినా, ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి కాంగ్రెస్ వారు క్వశ్చన్ చేస్తున్నారు. రేపొద్దున అనుకోకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏమైనా కాంగ్రెస్ వచ్చినా సరే నష్టాల్లో ఉన్న వ్యవస్థని ఎక్కువ కాలం భారం మోయడం, పైగా ఆర్థిక వ్యవస్థ అనేది కుంటుపడుతున్న ఈ సిచ్యువేషన్ లో నష్టాల్లో ఉన్న వ్యవస్థలను మోయడం ఏ ప్రభుత్వానికైనా భారంగానే ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు కూడా ఇదే ఆలోచనలోకి వెళ్ళే అవకాశం అయితే లేకపోలేదు. అందుకని మేము ఏదైతే జనసేన పార్టీ తరఫున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దానికి వ్యతిరేకంగా ఉన్నాం మేము అప్పుడు కూడా. ఈ రోజు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయినప్పటికీ కూడా మా భావజాలం అయితే డెఫినెట్ గా స్టీల్ ప్లాంట్ అనేది మిగతా వ్యవస్థలాగా మేము చూడట్లేదు. అది కొంతమంది ప్రాణత్యాగాలకి ప్రత్యేకంగా సంపాదించుకున్న ఆస్తి అది ఆంధ్రులు. దాన్ని మేము ఖచ్చితంగా సెంటిమెంట్ తో ముడి పెట్టుకుని చూస్తున్నాం. కానీ సెంటిమెంట్ ఎంతకాలం కొనసాగించగలం అనేది ఇక్కడ ప్రధానంగా ఉన్న ప్రశ్న. ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే సెంటిమెంట్ అనేది చాలా చిన్న విషయం కనిపించింది. నార్మల్ గా ఇప్పుడున్న కార్పొరేట్ మైండ్ సెట్ లో, కార్పొరేట్ వ్యవస్థలతో సహా కొనసాగుతున్నటువంటి రాజకీయాల్లో డెఫినెట్ గా అది చిన్న విషయంగా అనిపించే అంశం సెంటిమెంట్ అనేది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, దాన్ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం రాకుండా ఎలాంటి వనరులను సమకూర్చాలి. మ్యాన్ పవర్ ఉంది, వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో అది ఉంది, డెఫినెట్ గా ఎక్కువ ప్రొడక్టివిటీ చేయగలిగినటువంటి వ్యవస్థ అది డెఫినెట్ గా. అట్లాంటప్పుడు దానికి కావాల్సినటువంటి ఇంధన వనరులు సమకూర్చడం అనేది జరిగితే ప్రైవేటీకరణ అనే అంశం మళ్ళీ రాజకీయ అంశంగా మారకుండా, ఇలాంటి తెర మీదకి వచ్చే అంశం మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా అయితే డెఫినెట్ గా ఎవరైనా దీన్ని కంటిన్యూ చేయొచ్చు. ప్రైవేటీకరణ ఆపాలి అంటే మూలాలు ఏంటివి, ఎందుకు ఈ సమస్య పదే రిపీట్ అవుతుంది, ఏ గవర్నమెంట్ వచ్చినా దీని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, రాజకీయ ఇంధనంగా ఎందుకు అవుతుంది ఈ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు మన స్టేట్ కి వచ్చేటప్పటికి ప్రధానంగా వినిపిస్తున్న అంశాలు మొన్నటి వరకు రాజధాని అంశం ఒకటి, ప్రత్యేక హోదా ఒకటి, రైల్వే జోన్ ఒకటి, ఈ స్టీల్ ప్లాంట్ ఒకటి, వీటన్నిటిని ప్రతిసారి రాజకీయంగానే వాడుకుంటున్నారు. దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది డిలే అవుతుంది. ఈ గవర్నమెంట్ లోనే డెఫినెట్ గా ఆల్రెడీ రాజధాని ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది 100%, రైల్వే జోన్ కూడా సార్ట్ అవుట్ అవుతుంది. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసి ఆల్రెడీ కేంద్రం చెప్పేసింది. మేము కూడా దాన్ని తీసుకొస్తాం, ప్రజల్లోకి వెళ్ళలేదు ఎన్డీఏ కూటమి తరపు నుంచి. డెఫినెట్ గా ఆ విషయం కన్నా కూడా ప్రత్యేక హోదా వస్తే ఎలాంటి లబ్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేకూరుతుందో అంతకు మించిన విధానాన్ని కూడా ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేము కృషి చేసి తీసుకొస్తామని చెప్పేసి మాట ఇచ్చాం తప్ప ప్రత్యేక హోదా గురించి వెళ్ళలేదు. బట్ స్టీల్ ప్లాంట్ అనేది ఇప్పటికీ మమ్మల్ని నమ్మి ఉన్నటువంటి ప్రజలు మా మీద పెట్టుకున్న ఆశ, డెఫినెట్ గా దాన్ని ఆపుతాము అని చెప్పేసి. సో 100% మా స్టాండ్ అయితే ప్రైవేటీకరణ ఆపాలి, ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏదైతే దాన్ని నిర్మూలించే ప్రయత్నంగా అడుగులు వేయాలనేది మా ఉద్దేశం. ఓకే అరుణ్ గారు, ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని డిబేట్ ని కంటిన్యూ చేద్దాం.